రమా రాజేష్ ఏకైక సంతానం ఆరాధ్య. ఆమె 10వ తరగతి చదువుతుంది. ఒకరోజు స్కూలు విడిచే సమయానికి విపరీతమైన వాన కురుస్తూ ఉంది. రోజు తన కోసం వచ్చే ఆటో రిక్షా ఎంతకు రాకపోయేసరికి నడక ఆరంభించింది ఆరాధ్య. ఆమెకు 15 సంవత్సరాలు ఉంటాయి. తెల్లగా, పొడవుగా, అందంగా ఉంటుంది. ఆ వేళప్పుడు స్కూల్ బ్యాగ్తో సిటీ బస్ ఎక్కడం కష్టం. మధ్యలో ఖాళీ ఆటో ఏదైనా వస్తే ఎక్కవచ్చు అనుకుంది. కొంత దూరం వెళ్ళేసరికి ఆటో వచ్చి ఆమె పక్కన ఆగింది. ఆటోలో ఉన్నది ఆరాధ్య క్లాస్మేట్ ప్రియా. ఆ రోజు ప్రియా స్కూల్కి రాలేదు. ఏదో ఫంక్షన్ ఉండి ఆటోలో ఇంటికి వెళ్తున్నారు. ఆరాధ్య, త్వరగా ఆటో ఎక్కువ, తడిసిపోతున్నావు, మేము మీ ఇంటికాడ డ్రాప్ చేస్తాము అంటుంది ప్రియా. వద్దే ప్రియా, నేను నడిచి వెళ్ళిపోతాను అంది ఆరాధ్య మొహమాటంగా. వర్షంలో తడిసిపోతూ ఎక్కనంటావేంటి, ఎక్కువ అని అంటాడు ప్రియా తండ్రి. అవునే, మీ ఇంటి దగ్గర దింపి వెళ్తాం రా అని పట్టుబట్టింది ప్రియా. సంశయిస్తూనే ఎక్కింది ఆరాధ్య. ఆటో డోర్ సరిగ్గా పడలేదంటూ ప్రియా తండ్రి వంగి మూస్తూ ఉంటే బలిష్టమైన అతని చెయ్యి ఆరాధ్య వృక్షాలని తాకింది. అది యాదృచ్ఛికమో లేక అతను కావాలని తాకాడో బోధపడక బిత్తరపోయి అతని ముఖంలోకి చూసింది ఆరాధ్య. ఆరాధ్య ఇల్లు రావడంతో ప్రియాకి థ్యాంక్స్ చెప్పి దిగిపోయింది. మరునాడు స్కూల్కి వెళ్ళింది. ఆ రోజు ప్రియా పుట్టినరోజు కావడంతో తన స్నేహితురాలను అందరినీ, ఈరోజు నేను కేక్ కట్ చేస్తున్నాను, సాయంత్రం మీ అందరూ మా ఇంటికి రావాలి అని చెప్పింది. స్నేహితురాళ్ళు అందరూ సరే వస్తాము అని అన్నారు. ఆరాధ్య తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి రమ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. ఆరాధ్య తండ్రి ప్రస్తుతం ఊరిలో లేడు. తుఫాను కారణంగా 2 రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. ప్రియా ఇల్లు ఊరి శిబర్లో ఉంది. ఆ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేదు. మార్గం కూడా సరిగ్గా ఉండదు. రోడ్డు మట్టి రోడ్డు కావడంతో గట్టిగా వాన కురిస్తే కరిగిపోతుంది. చవకగా వాయిదాల పద్ధతిలో వస్తుందని 2 ఏళ్ల క్రితం అక్కడ 2 పడక గదుల ఇండిపెండెంట్ హౌస్ ఒకటి తీసుకున్నాడు ప్రియా తండ్రి. 5 ఏళ్ల క్రితం ప్రియా తల్లి మరణించడంతో మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ప్రియా తండ్రి. రాత్రివేళ ఆ వాతావరణంలో ప్రియా ఇంటికి వెళ్ళడం అంటే సాహసంతో కూడుకున్న విషయమే. స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి వెళ్ళి తీరాలని ఆరాధ్య పట్టుబట్టడంతో రమ ఒప్పుకోక తప్పలేదు. ఆటో వాళ్ళెవరూ రానడంతో రమ తన స్కూటీ మీద ఎలాగో అవస్థపడి ప్రియా ఇంటికి చేరుకునేసరికి తడిసిపోయారు ఇద్దరు. అయ్యో ఆంటీ, బాగా తడిసిపోయారు, లోపలికి వచ్చి బట్టలు మార్చుకోండి అంది ప్రియా. పర్వాలేదమ్మా అని నవ్వేసి పార్టీ ముగిగానే ఫోన్ చేయి, వస్తాను అని కూతురితో చెప్పి వెళ్ళిపోయింది. రమ ఆరాధ్యని తన గదిలోనికి తీసుకుని వెళ్ళింది. ప్రియా టువాలు ఇచ్చి తల తుడుచుకుని బట్టలు మార్చుకోమంది. ఆరాధ్య తను తెచ్చుకున్న పార్టీవేర్ డ్రెస్ని తొడుక్కుంటూ మన వాళ్ళెవరూ రాలేదా అని అడిగింది. తను తప్ప ఇంకెవరూ కనిపించకపోయేసరికి వర్షం కదా అని ప్రియా అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె పిన్ని, ఈ వాతావరణంలో ఎవరు వస్తారులే అని ఎవరిని పిలవద్దన్నారమ్మాయి ప్రియా నాన్న, మీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అందుకే నిన్ను ఒక్కదాన్నే పిలిపించారు అంది. ఈ సంగతి ఎరుగుంటే అనవసరంగా అమ్మను అవస్థ పెట్టేదాన్ని కాదు కదా అని ఆరాధ్య మనసులో అనుకుంటుంది. ప్రియా కేక్ కట్ చేస్తుంది. కేక్ పీసెస్ని ఒకరికొకరు తినిపించుకుంటారు. ఆరాధ్య ఇచ్చిన గిఫ్ట్ని చూసుకుని సంబరపడిపోతూ థ్యాంక్స్ చెప్పింది ప్రియా. వర్షం ఇంకా ఎక్కువైపోతుంది. ఉరుములు మెరుపులే కాక ఉండి ఉండి పిరుగులు పడిన శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. స్నేహితురాలు భోజనానికి కూర్చున్నారు. మీరు కూర్చోండి ఆంటీ అని ఆరాధ్య అనడంతో మీరు తింటూ ఉండండి అమ్మా, అంకుల్ నేను తర్వాత కూర్చుంటాం అంది ప్రియా పిన్ని. స్నేహితురాలు కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా తినసాగారు. కాసేపటికి ప్రియా తండ్రి డ్రింక్ చేసి వస్తాడు. సారా వాసన ఆరాధ్య కడుపులో తిప్పసాగింది. ఆ వాసన భరించలేక త్వరగా అక్కడి నుండి లేవాలని వేగంగా భోజనం చేస్తుంది ప్రియా. దీనమ్మ, వర్షం తగ్గడానికి చాలా టైం పడుతుంది కానీ నువ్వు నెమ్మదిగా తినమ్మాయి అన్నాడు ప్రియా తండ్రి. కాసేపు ఆగి ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అమ్మాయి అన్నాడు మళ్ళీ. ఎలా స్పందించాలో తెలియలేదు ఆరాధ్యకి. ప్రియా తండ్రి ఆరాధ్యని అదో విధంగా చూడడం ఆరాధ్య గమనిస్తూనే ఉంది. మా క్లాసులోని అమ్మాయిలందరికీ ఆరాధ్య అందంగా ఉంటుంది అంది ప్రియా నవ్వుతూ. డిన్నర్ ముగిసేసరికి వాతావరణం మరింత బీభత్సంగా మారింది. అమ్మ ఎలా వస్తుందో అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఆరాధ్య. నేను తీసుకెళ్లి దింపుతాలే, భయపడకు అన్నాడు ప్రియా తండ్రి. 45 ఏళ్లుంటాయి అతనికి. మనిషి ఎత్తరి, నల్లగా, దృఢంగా ఉంటాడు. అతన్ని చూస్తేనే భయం ఆరాధ్యకు. అటువంటిది అతడు ఇప్పుడు త్రాగి ఉన్నాడు. ఆ వేళప్పుడు అతనితో వెళ్ళడం ఇష్టం లేదు ఆమెకు. పర్వాలేదు అంకుల్, మమ్మీ వచ్చాకే వెళ్తాను అంది. ఈ వాతావరణంలో మీ అమ్మగారు ఎలా వస్తారమ్మా, మీ అంకుల్ తీసుకెళ్తారులే అంది ప్రియా పిన్ని. వర్షం తగ్గకపోతే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను ఆంటీ అంది ఆరాధ్య. అవును పిన్ని, ఈ రాత్రికి నా గదిలో పడుకుంటుంది అంది ప్రియా హుషారుగా. నోరు మూసుకుని నీ గదిలోకి వెళ్ళు అంటూ గట్టిగా అరిచాడు ప్రియా తండ్రి. ప్రియాకి తండ్రి అంటే భయం. తాగి ఉంటే ఇక చెప్పనవసరమే లేదు. భయపడుతూ గదిలోకి పరిగెత్తింది.
ప్రియాను పిలవడానికి పిన్ని కూడా లోపలికి వెళ్తుంది. తండ్రి బయట గడపెట్టేస్తాడు. ఆరాధ్య కంగారు పడుతుంది. తల్లికి ఫోన్ చేద్దామంటే సెల్ ఫోన్ ఇస్తే చదువు పాడవుతుందని కొనలేదు తల్లిదండ్రులు. దాని అవసరం ఇప్పుడు ఎంతైనా కనిపించింది ఆ పిల్లకు. మమ్మీకి ఓసారి ఫోన్ చేయండి అంకుల్, తాను బయలుదేరిందేమో అంది బెరుకుగానే. ఆరాధ్య మధ్యని ఏవో భయాలు ముసురుకోవడంతో చిరుకంపనకు గురైంది. ప్లీజ్ అంకుల్, ఉరుములు మెరుపులు అంటే భయం నాకు, నేనిప్పుడు బయటకు రాను అంది ప్రాధేయపూర్వకంగా. ఆమె సిక్స్త్ సెన్స్ ఏదో ప్రమాదాన్ని శంకిస్తుంది. బయట నుండి కార్ స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది. రా వెళ్దామంటూ ఆరాధ్య చెయ్యి పట్టుకున్నాడు ప్రియా తండ్రి తూలుతూనే. ఆరాధ్య భయపడుతూనే చటుక్కున చెయ్యి విడిపించుకుని మెరుపులా అతని చేతిలోని సెల్ ఫోన్ని లాక్కుంది. హాల్లో ఉన్న వాష్రూంలోకి పరిగెత్తి గడపట్టేసింది. వాష్రూమ్ తలుపును దబదబా బాదుతూ ఏయ్ పిల్ల బయటకు రా అంటూ అరిచాడు. జవాబు ఇవ్వలేదామె. సెల్ ఫోన్లో తల్లికి ఫోన్ చేసింది. లైన్లు కలవలేదు. వర్షం మూలంగా లైన్లన్నీ పాడైపోయేమో అని భయం వేసింది. అయినా విడవకుండా ప్రయత్నిస్తూనే ఉంది. ఎట్టకేలకు ఫోన్ రింగ్ అయింది. తల్లి ఎంతకు తీయకపోవడంతో అమ్మా ప్లీజ్ త్వరగా తీ అంటూ మనసులోనే అర్థించింది. అటువైపు తల్లి గొంతుకు వినపడగానే బోరున ఏడ్చేసింది. రమ కంగారు పడి ఆరాధ్య ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఆరాధ్య ఏడుస్తూనే తనున్న పరిస్థితిని వివరించింది. ఆరాధ్య నువ్వేమీ కంగారు పడుకు చిట్టి తల్లి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, నేను వచ్చేంత వరకు నువ్వు వాష్రూమ్ నుంచి బయటకు రావద్దు అని ఫోన్ పెట్టేసింది. తల్లితో మాట్లాడాక మనసుకు కొంత ఊరట చేరుకుంది ఆరాధ్యకు. బయట నుండి ప్రియా తండ్రి కోపంగా అరుస్తూ తలుపు బాదుతూనే ఉన్నాడు. మర్యాదగా బయటకు రాకపోతే తలుపు పగలగొట్టి తానే లోపలికి వస్తానంటూ బెదిరిస్తున్నాడు. బయట వాతావరణాన్ని లెక్క చేయకుండా రెయిన్ కోట్ వేసుకుని స్కూటీ మీద బయలుదేరింది రమ. బయలుదేరుతూ ఎక్కడికో హడావిడిగా ఫోన్ చేసింది. మధ్యలో 2-3 చోట్ల బండి స్కిడ్ అయ్యి పడిపోవడంతో కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలాయి. హెల్మెట్ తలను కాపాడింది. డ్రెస్ మట్టి కొట్టుకుపోయింది. అయినా పట్టుదలతో ముందుకు సాగిందామె. కూతురు ఏదో ఆపదలో ఉందన్న ఆలోచన ఆమెను ఆ సాహసానికి పురుగొల్పింది. ప్రియా ఇంటికి చేరుకునేసరికి ముద్దయిపోయిందామె. రమ మూసి ఉన్న వీధి తలుపులను గట్టిగా కొట్టింది. జవాబు లేదు. ఇంటి చుట్టూ తిరిగి చూసింది. ఓ పక్క కిటికీ తెరిచి ఉంది. లోపల లైట్ వెలుగుతున్నా ఎవరూ కనిపించడం లేదు. వీధి గుమ్మం వద్దకు తిరిగి వచ్చింది. సెల్ ఫోన్ తీసి కూతురికి ఫోన్ చేసింది. ఆరాధ్య వాష్రూంలో సురక్షితంగా ఉన్నట్లు తెలుసుకొని తేలికగా ఊపిరి పీల్చుకుంది. గది బయట నుండి ప్రియా తండ్రి అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి తోడు ఉరుములు మెరుపులు మరింత భయపెడుతున్నాయి. తల్లి వచ్చిందనేసరికి ఆరాధ్యకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఏదో తెగింపు వచ్చేసింది. హఠాత్తుగా వాష్రూమ్ తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది. ప్రియా తండ్రి ఒక్కడే ఉన్నాడు. మెరుపులా గుమ్మం వైపు పరిగెడుతున్న ఆరాధ్యను చూసి ఏ యాగు అంటూ పట్టుకోబోయాడు. అతని 2 చేతులను తోసేసింది. వెలకిల్లా పడిపోయాడు. బాణంలా వీధి గుమ్మం వైపు దూసుకుపోయి తలుపు గొల్లం తీసింది. గుమ్మంలో తల్లి కనబడగానే కౌగిలించుకొని బోరుమంది పైకి లేచిన ప్రియా తండ్రి కేకలు పెడుతూ వారి వెనుక పరిగెత్తాడు. తల్లి కూతుళ్ళు స్కూటీ వైపు పరిగెత్తారు. తడిచి ముద్దవడంతో పట్టాన స్టార్ట్ అవ్వలేదు అది. అంతలో ప్రియా తండ్రి వచ్చి స్కూటర్కి అడ్డంగా నిలుచున్నాడు. భయంతో తల్లికి అంటుకుపోయింది ఆరాధ్య. అంతలోనే సైరన్ మోగించుకుంటూ పోలీస్ జీపు అక్కడికి వచ్చింది. వారిని చూసి పారిపోబోయిన ప్రియా తండ్రిని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. గది తలుపులకు పెట్టిన గడెలను పోలీసులు తీయడంతో బయటికి వచ్చిన ప్రియా, ఆమె పిన్ని జరిగింది చూసి నమ్మలేకపోయారు. మీరు వెంటనే మాకు ఫోన్ చేయడం మంచిదయ్యింది అన్నారు పోలీసులు. వీణ్ణి నిర్భయ చట్టం కింద బుక్ చేసి జీవితంలో మళ్ళీ బయటకు తిరగకుండా చేస్తాము అన్నాడు ఎస్ఐ రమాతో. ఎస్ఐ పలుకులతో ప్రియా, ఆమె పిన్ని కలవరపడ్డారు. ఈరోజు అతిగా తాగడం వల్ల అలా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాడు. కానీ నా భర్త అలాంటి వాడు కాదు మేడం. అతను జైలుకు వెళ్తే మా కుటుంబం వీధిన పడుతుంది అంటూ ఏడుస్తూ రమా చేతులు పట్టుకుంది ప్రియా పిన్ని. ప్లీజ్ ఆంటీ, నాన్న ప్రవర్తనకు నేను క్షమాపణ చెబుతున్నాను, దయచేసి వదిలేయండి అంది ప్రియా ఏడుస్తూ. రమ మాట్లాడలేదు. ప్రియా స్నేహితురాల్ని పట్టుకొని ఆరాధ్య, మా నాన్నను క్షమించవే, కేసు పెట్టొద్దని మీ మమ్మీకి చెప్పవే అంటూ బోరుమంది ప్రియా. ఆరాధ్య అయోమయంగా తల్లి వంక చూస్తుంది. పోలీసులు వడ్డింపుతో మత్తు దిగిన ప్రియా తండ్రి రమ కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి మేడం, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అంటూ ప్రాధేయపడ్డాడు. ప్రియాను ఆమె పిన్నిని చూస్తుంటే రమకి ఎలాగో అయిపోయింది. ఆమె మదిలో ఆలోచనలు రేగాయి.
ప్రియా మంచి పిల్ల. పైగా ఆ సంఘటన బయటకు పొక్కితే ఆమె కూతురే అల్లరి అయిపోతుందని ఇన్స్పెక్టర్ గారు సమయానికి వచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు. తాగుడు మనిషిని ఏదైనా ప్రేరేపిస్తుంది. ఈసారికి ఇతన్ని హెచ్చరించి వదిలేయండి అంది రమ. నో మేడం, ఇలాంటి వాళ్ళపైన జాలిపడకూడదు. రేపు మరొక ఆడపిల్లని వేధించక మానడు వీడు అన్నాడు ఎస్ఐ. లేదండి, కేసులు కోర్టులు అంటూ చిన్నపిల్లలను ఎక్స్పోజ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అంటుంది రమ. అయిష్టంగానే ఒప్పుకుంటాడు ఎస్ఐ. ప్రియా, ఆమె పిన్ని కృతజ్ఞతతో రమకు చేతులెత్తి నమస్కరించారు. 2 రోజులు వీడిని లాకప్లో ఉంచి దంచి పంపిస్తాం అన్నాడు ఎస్ఐ. ఆ రాత్రి తల్లి కూతుళ్లకు కంటిపైన కునుకులేదు. ఎంతటి ప్రమాదం తప్పిందో తలుచుకుంటేనే రమకి గుండె గుబేలుమంటుంది. ఆ విషయం భర్తకు తెలియనివ్వకూడదని నిశ్చయించుకుంది. ఏడుస్తున్న కూతుర్ని సమాధాయిస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత ప్రియతో మాట్లాడడం మానేసింది ఆరాధ్య. 10th పరీక్షలు కాగానే వేరే ఊరికి వెళ్ళిపోతారు ఆరాధ్య కుటుంబం. ఏడాది తర్వాత ఓ రోజున టీవీలో కనిపించిన ఆ వార్త ఆరాధ్యను ఆకట్టుకుంది. సుబ్బయ్య, అతని హెల్పరు 16 సంవత్సరాల అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపారు. తమను గుర్తుపడుతుందన్న భయంతో ఆమెను చంపేశారు. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితులను అరెస్టు చేయడం జరిగింది. మీడియా ముందు ప్రవేశపెట్టబడ్డ ప్రియా తండ్రి సుబ్బయ్య హెల్పర్ను చూసి ఉలిక్కిపడింది ఆరాధ్య. తరచూ అటువంటి దుండగులను గూర్చి ఆలకిస్తూనే ఉన్న తమ ఊర్లో జరిగిన ఆ సంఘటన ఆమె మదిని విపరీతంగా కలిచివేసింది. ప్రియా పుట్టినరోజు నాటి ఉద్దాంతం మదిలో మొదలవడంతో గుండె జల్లుమంది. ప్రియా జ్ఞప్తికి రావడంతో పాపం ఈ పరిణామాన్ని అది ఎలా తట్టుకుంటుందో అనుకుంటూనే జాలి వేసింది ఆరాధ్యకు. వెంటనే వెళ్ళి స్నేహితురాన్ని ఓదార్చాలనిపించింది. వాళ్ళ అమ్మకు ఏదో సాకు చెప్పి ఇంటికి బయలుదేరింది. ప్రియా పిన్ని ఆరాధ్యను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె చెప్పిన సమాచారం ఆ పిల్లను విభ్రాంతికి గురి చేసింది. తండ్రి కిరాతకాని అవమానాన్ని తట్టుకోలేక ప్రియా ఆత్మహత్య చేసుకుంది. ఆ మాట వినగానే ఆరాధ్య వెక్కి వెక్కి ఏడ్చింది. అలాంటి దుర్మార్గపు తండ్రికి పుట్టడమే ప్రియా శాపమైంది. ఈ ప్రియా కథ మీ మనసుని తాకిందా? ఇంకా ఇలాంటి నిజ జీవితానికి దగ్గరైన కథల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.